ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం దగ్గర నీటి మట్టం 35 అడుగులకు చేరడంతో స్నానఘట్టాలు నీట మునిగాయి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అతలాకుతలమవుతున్నాయి. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి పలు గ్రామాలు కొట్టుకుపోవడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. భారీ వర్షాలతో ప్రకాశ బ్యారేజ్ కు వరద నీరు భారీగా చేరుకుంటోంది. వరద అంతకంతకు పెరుగుతూ ఉండడంతో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఆ డీటెయిల్స్ ని కూడా ట్రాక్ చేద్దాం. ఇక హైదరాబాద్ లోను 3 రోజులుగా ముసురు వేయడం లేదు. ఎడతెరిపి లేని చిరుజల్లులతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ 5 at 5 లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రధానంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి వరద నీరు భారీ ఎత్తున చేరుతోంది. దీంతో 85 గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే భారీ వర్షాలతో ములుగు జిల్లాలో జంపన్నవాగు, ఆకేరువాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉండడంతో అధికారులని అప్రమత్తం చేశారు ఆయా జిల్లాల కలెక్టర్లు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఇక భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. గర్భిణీ స్త్రీలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి సీతక్క. మా ప్రతినిధి పెద్దేశ్ వరంగల్ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. పెద్దేశ్, ఎక్కడ చూసినా కూడా కట్టెలు తెగుతున్న చెరువులను చూస్తున్నాం, అలాగే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా తడిసి ముద్దవుతుంది. ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో నిన్నటి నుండి కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి కూడా భారీ ఎత్తున వరద పోటెత్తుంది. ఇంకొక వైపు ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో బొగతా జలపాతాలకు వరద పోటెత్తింది. మహోగ్ర రూపం దాల్చింది బొగతా జలపాతాలు. ఈ నేపథ్యంలో బొగతా జలపాతాల వద్దకు సందర్శకులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. అక్కడ నో ఎంట్రీ బోర్డ్స్ కూడా పెట్టి పారేశారు. సో అటవీ శాఖ అధికారులు, పోలీసులు పర్టికులర్గా అక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. సేమ్ టైంలో మరోవైపు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఆ ప్రాంతాల నుంచి ప్రజలు వాగులు దాటలేని పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల కోసం ముందస్తుగా ప్రభుత్వం ఒక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే గర్భిణీ స్త్రీలు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైతే నివసిస్తున్నారో అటువంటి గర్భిణీ స్త్రీలను గత వారం రోజుల నుంచి గుర్తించారో ఆ గుర్తించినటువంటి గర్భిణీ స్త్రీలందరినీ కూడా వాగులు దాటలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ డే అంటే ఆగస్టు 30th లోపు ఆ డెలివరీ డేట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకు, అదేవిధంగా పిహెచ్సిలో ప్రత్యేకంగా వారికంటూ ఒక వార్డు ఏర్పాటు చేసి వారిని అక్కడ తరలించాలని చెప్పి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు అంతా కలిసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇకపోతే ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. వర్షపాతం కనుక మనం పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 71.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో 58.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో 23.5 వర్షపాతం నమోదైంది. ఇంకోవైపు మహబూబాబాద్ జిల్లాలో 7.3 వర్షపాతం నమోదైంది. సేమ్ టైంలో ఇటు జనగామ జిల్లాలో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కంటిన్యూగా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రకటించేసి ఎవరికి ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా ఇమీడియట్గా అధికారులను సంప్రదించాలని చెప్పి సూచిస్తున్నారు. సేమ్ టైంలో అటు ఎగువ ప్రాంతాల్లో ప్రాణహిత నుంచి వస్తున్నటువంటి వరద పోటెత్తడంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతుంది. అక్కడ ప్రస్తుతం 3,73,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంటే 85 గేట్లు ఓపెన్ చేసి సేమ్ వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. 3,73,000 క్యూసెక్ల వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ చేస్తున్నటువంటి ఇంద్రావతి ద్వారా కూడా వరద పోటెత్తున్న నేపథ్యంలో తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 65 గేట్లు ఓపెన్ చేసి వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను నిమగ్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ పెద్దేశ్.
వరంగల్లో పరిస్థితి ఎలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 35 అడుగులకు చేరడంతో స్నానఘట్టాలతో పాటు పన్నసాల సీతమ్మ నారచీర ప్రాంతం నీట మునిగింది. భారీ వర్షాలతో ఏజెన్సీలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు తాలిపేరు, బేతుపల్లి, లంకాసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద భారీగా పెరగడంతో 21 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. దుమ్ముగూడెం మండలం సంగం బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతోంది. ఇక ఖమ్మం జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు కలెక్టర్. మరోవైపు చింతూరు ఏజెన్సీలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. సోకిలేరు వాగు ముంచుతడంతో చింతూరు, విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తాకిడితో కల్లేరు దగ్గర ఆంధ్ర, ఒడిశా జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాచలం నుంచి మా ప్రతినిధి నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. నారాయణ, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారా? పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా కూడా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం జిల్లాలోనే పెదవాగు ప్రాజెక్టు ఘటన దృష్ట్యా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో నిరంతరం ప్రాజెక్టుల దగ్గర వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం భద్రాచలం వద్ద మనం చూడొచ్చు 35 అడుగులు చేరుకుంది. దాదాపుగా 5,90,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ వాటర్ కొనసాగుతుంది. అంటే ప్రతి గంటకు కూడా ఇక్కడ 1 అడుగు చొప్పున పెరుగుకుంటూ గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఇంకా ఎగువన దుమ్ముగూడెం కానీ ఇటు మహారాష్ట్ర, కాళేశ్వరం, మేడిగడ్డ వరద కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ క్షణమైనా వరద పెరిగితే సహాయ పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇటువైపు తాలిపేరు ప్రాజెక్టు చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గంటకు పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉండటం వల్ల ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం 1,40,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఇన్ఫ్లో కొనసాగుతుంది. 25 గేట్లు పూర్తిగా ఎత్తారు. అది మొత్తం కూడా గోదావరిలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరికి మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు భద్రాచలానికి ఆనుకున్నటువంటి ఏపీ విలీన మండలాలు చింతూరు ఏజెన్సీలో కూడా పూర్తి స్థాయిలో సోకిలేరు పొంగుతున్నటువంటి నేపథ్యంలో విఆర్పురం, కోనవరం, చింతూరు మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు నుంచి పైకి వెళ్లే ఒరిస్సా వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై వర్షపు నీరు వరద వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు చింతూరు నుంచి కుంట, సుక్మా వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో సుక్మా, కుంట వెళ్ళేటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతూరు ఏజెన్సీలో పలు గ్రామాలకు ఇప్పటికే జనజీవనం స్తంభించినటువంటి నేపథ్యంలో శబరి కూడా 30 అడుగులకు చేరుకుంది. శబరి మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు గోదావరి, ఇటు శబరి ఈ 2 వరద తోడైతే ఈ విలీన మండలంలో ఉన్నటువంటి పూర్తి గ్రామాలకు రాకపోకలు నిలిపే అవకాశం ఉంది. వాళ్ళు ఎత్తైనటువంటి కొండల గుట్టలోకి వెళ్లాల్సినటువంటి అవసరం గత సంవత్సరం ఏ పరిస్థితి అయితే వచ్చిందో మళ్ళీ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందనేది అధికారులు ముందస్తుగానే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఇటు కిన్నెరసాని, తాలిపేరు, గోదావరి పెద్ద ఎత్తున కూడా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూసుకుంటూ గేట్లు ఓపెన్ చేయాలనేది ఇప్పటికే కలెక్టర్ ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలించినటువంటి నష్టం అంటే ఏపీకి సంబంధించి 16 గ్రామాలు వేరేపాడు మండలంలో, తెలంగాణకు సంబంధించి 4 గ్రామాలు, మొత్తం 20 గ్రామాలు ఇప్పటికే ముంపు గురై భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇటు పంట నష్టం జరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా పెదవాగు ప్రాజెక్టు రిజర్వాయరు
ఖాళీ అయింది. ఇంకా భారీ వర్షాలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో 2-3 రోజులు వర్షాలు తగ్గిన తర్వాత ఎంత ఆస్తి నష్టం, ఎంత పంట నష్టం జరిగిందనేది అంచనా వస్తుందనేది ప్రాథమికంగా అధికారులు అయితే ఇప్పుడు అంచనా వేస్తారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి ఈ 3 రోజులుగా ఏజెన్సీలోని ఈ గ్రామాలన్నిటి కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎందుకంటే భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేటువంటి ప్రయత్నాల్లో అధికార యంత్రం ఉంది. కానీ మళ్ళీ భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా ఏజెన్సీలో వర్షం కురుస్తోంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఎగువన ముఖ్యంగా బొట్టాయిగూడెం మండలంలో పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 40 సెంటీమీటర్ల వర్షపాతం 4 గంటల్లోనే నమోదు కావడంతో వాగులు, చెరువులు పొంగి ఎగపోటుకు గురై పెదవాగు ప్రాజెక్టుకు దాదాపుగా 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రావటం వల్ల ప్రాజెక్టు కట్టలు తెంచుకొని దాదాపుగా 200 మీటర్లు ప్రాజెక్టుకు గండి పట్టడం వల్ల ఈ స్థాయిలో ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందనేది అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు. అంటే ప్రాజెక్టు యొక్క అవుట్ఫ్లో, ఇన్ఫ్లో 40,000 క్యూసెక్లు మాత్రమే. అంటే దానికి మించి డబుల్ ఇన్ఫ్లో వచ్చినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు సామర్థ్యం సరిపోక పూర్తిగా కూడా కట్టలు తెంచుకొని ఈ స్థాయిలో నష్టం మిగిల్చింది. అందుకనే ఈసారి గోదావరి, తాలిపేరు, కిన్నెరసాని రిజర్వాయర్ల దగ్గర పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండు ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ కింది స్థాయిలోకి గేట్లు ఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. భద్రాచలం గోదావరి 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇదే స్థాయిలో వరద ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకునే అవకాశం ఉందనేది లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికార యంత్రాంగం. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఇక భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రధానంగా పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరగడంతో పాటు వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మరోవైపు ఏజెన్సీలోని కొండవాగులు, బైనేరు, జల్లేరు వాగులు పొంగి పొర్లడంతో ఎర్రకాలువ జలాశయానికి వరద భారీగా చేరుకుంటోంది. జంగారెడ్డిగూడెం, కొయ్యాలగూడెం, ద్వారకా తిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల్లో ఎర్రకాలువ ఉధృతి కొనసాగుతోంది. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగిపోయాయి. ఎర్రకాలువ ప్రాజెక్టుకు వరద మరింత పోటెత్తుతూ ఉండడంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, పెద్దవాగుకు గండిపడి ఎర్రకాలువ, అక్కడి నుండి ధవళేశ్వరానికి ప్రస్తుతం వరద కొనసాగుతోంది. మరి ఆ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంతాలకి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? అంటే పూర్తిగా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా, ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏజెన్సీ వాసులు ప్రధానంగా వేలేరుపాడుకు సంబంధించి పెదవాగు మిగిల్చినటువంటి విషాదం ఏదైతే ఉందో దాని నుంచి వారికి ఉపశమనం కలిగించేందుకు పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న జిల్లా కలెక్టరు వెట్రి సెల్వి ఆధ్వర్యంలో, వెట్రి సెల్వితో పాటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్లేందుకు, అంటే కారుల్లో వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో బైకులపైనే వెళ్ళి వారందరికీ కూడా ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఈరోజు మంత్రి కొలుసు పార్థసారథి, అదేవిధంగా ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, అదేవిధంగా చిర్రి బాలరాజు, మొత్తం పోలవరం, చింతలపూడి, దెందులూరు ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వెళ్ళి వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వరదకు సంబంధించినటువంటి మిగిల్చిన నష్టం నుంచి వారిని గట్టెక్కించేందుకు, ఎందుకంటే చాలామందికి సంబంధించినటువంటి ఇల్లు, పాకలు ఏవైతే ఉంటాయో పూరిపాకలు అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. పశు సంపదకు నష్టం జరిగింది. అదేవిధంగా భవంతులు ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో బిల్డింగ్ల యొక్క పునాదులు మొత్తం కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల పొలాల్లో ఇసుక మేట వేసినటువంటి సందర్భం. పంట పొలాలు ఏదైతే ఇప్పుడు మొక్కల దశలో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయి వాటిపైన ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా గ్రామాలకు రహదారులకు మొత్తం అంతా కూడా మొత్తం అంతా కొట్టుకుపోవడం, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోవడం, ఇలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం యుద్ధ ప్రాతిపదికన వారందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆదేశించారు.
ప్రధానంగా చూసుకుంటే వారికి నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా మంచినీటిని కూడా అక్కడికి వారికి కావాల్సినటువంటి మంచినీటిని కూడా అందించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే చాలామంది గర్భిణీలు అంటే సుమారుగా 200 మంది గర్భిణీలు ఈ ప్రాంతంలో ఉన్నారు. వీరందరికీ సంబంధించి కూడా వారిని ఆసుపత్రులకు తరలించి అక్కడ వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించే ప్రయత్నం, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి చిన్నారులకు సంబంధించి కూడా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే అక్కడ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఎర్రకాలువ ఏదైతే ఎర్రకాలువ జలాశయం నుంచి పైన ఎగువన ఉన్నటువంటి వాగులు వంకలు పొంగిపోరులతో ఉండడంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మొత్తం ఎర్రకాలువ జలాశయం కూడా బాగా ఫుల్గా నిండిపోయింది, వాటర్తో నిండిపోయింది. దాదాపు 11,000 క్యూసెక్కులు అవుట్లో బయటకు వస్తున్న నేపథ్యంలోనే దాదాపుగా ఒక తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు ఈ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెనికి ఎర్రకాలువ పరివాహక ప్రాంతం ఏది ఉందో దాదాపుగా 10,000 హెక్టార్లలో పంట నష్టపోయినట్టు కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి మొత్తం అంతా కూడా పర్యటించిన తర్వాత చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎన్యూమరేషన్ చేయాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఈ ఎర్రకాలువ నుంచి నందిగామ అక్విడక్ట్ మీదుగా పూర్తిగా కూడా భీమవరం నుంచి మొత్తం అంతా కూడా యనమదురు డ్రైన్ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తమ్మిలేరుకు కూడా భారీగా వరద వస్తుంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి వరద నా వెనక్కి కనిపిస్తున్నటువంటి వరదంతా తమ్మిలేరుకు సంబంధించి అది దాదాపుగా 4,500 క్యూసెక్కులు ఇంట్లో ఉంది. ఇంకా తమ్మిలేరు నుంచి నీళ్లు వదలలేదు. కానీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షానికే భారీగా కూడా వరద కొల్లేరుకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద చేరడంతో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కొండ ప్రాంతాలపై విజయవాడ మున్సిపల్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్న ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ముందుగానే అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శివకుమార్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? ఇంకా ఎంత మంది ఉన్నారు? ఎన్ని ప్రాంతాలు అలా కొండ చర్యలు విరిగిపడే ప్రమాద స్థలాలుగా ఉన్నాయి? ప్రజలందరూ కూడా భయాందోళనలో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం 3-4 ప్రదేశాల్లో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటంతో విఎంసీ అధికారులు ఈ కొండ ప్రాంతాలు ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే దాని మీద సర్వే నిర్వహించి ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇల్లు ధ్వంసం అవడంతో పాటు పలువురికి గాయాలైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరోవైపు ఎగువ నుంచి కూడా భారీగా ఫ్లడ్ అనేది వస్తూ ఉంది. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 8 గేట్లను ఎత్తి అడుగు మేర నీటిని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 7,125 క్యూసెక్ల నీరు వచ్చిన నేపథ్యంలో దిగువకు సముద్రంలోకి 5,816 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కాలువల ద్వారా 1,309 క్యూసెక్ల నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తున్నట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం 8 గేట్ల ద్వారా 1 ఫీట్ అంటే 1 అడుగు మేర అయితే గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వాటర్ లెవెల్ చూస్తే 12 అడుగుల మేర లెవెల్ ఉన్నట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఫ్లడ్ భారీగా రావడంతో గేట్లను విడుదల చేసి కిందకు వాటర్ని అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అధికారులు ఎక్కడికక్కడ కూడా అప్రమత్తం అయ్యి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పిల్లలు పాఠశాలలకు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
ఇక భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. అటు హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పరిశీలిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు లక్ష్మీకాంత్. వాయుగుండం అలాగే నైరుతి ఋతుపవనాల కారణంగా హైదరాబాద్ మహానగరం చుట్టూ కూడా భారీగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో నిన్న యావరేజ్గా చూసుకుంటే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే యావరేజ్గా మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం కూడా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు మనకు తెలుస్తుంది. అయితే వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో హుస్సేన్ సాగర్, ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్లో ఉన్నాం. ఇక్కడ హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ దాదాపు 250 చదరపు కిలోమీటర్ల విస్తారంగా కురిసిన ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీరంతా కూడా ఇక్కడ వచ్చి చేరుతుంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారుల బృందం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మొత్తం మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్, ఫ్లడ్ లెవెల్స్ పెరగకుండా వాటిని కంట్రోల్ చేసే విధంగా 513.41 ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్న హుస్సేన్ సాగర్ను ప్రస్తుతం 513.30 లెవెల్లో వాటర్ లెవెల్స్ ఉన్నాయి. అయితే గతంలో స్లూయిజ్ ద్వారా 2 గేట్లు పైకెత్తి 2 అడుగుల మేరకుంటే ఇప్పుడు ప్రస్తుతం స్లూయిజ్ గేట్లను రెండింటిని కూడా 3 అడుగుల పైకి ఎత్తి వాటర్ లెవెల్స్ని తగ్గిస్తున్నారు. ఈ 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎగువ నుంచి ఫ్లడ్ అంటే వరద బాగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ లెవెల్స్ను ముందస్తు జాగ్రత్తగా తగ్గిస్తున్నారు. హుస్సేన్ సాగర్కు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దోమలగూడ, అదేవిధంగా గాంధీనగర్, అశోక్నగర్తో పాటు మొత్తం 15 కాలనీలకు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గట్టి ఆదేశాల మేరకు అధికారులు మొత్తం కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడికక్కడ వాటర్ లెవెల్స్ హుస్సేన్ సాగర్లో కంట్రోల్ చేయడంతో ప్రధానంగా 1 కోటి మందికి పైగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా గుర్తించినటువంటి 141 వాటర్ స్టాగ్నెట్ పాయింట్లలో వాటర్ స్తంభించబడం, అక్కడ వరద నీరు స్తంభించబడంతో ట్రాఫిక్ మొత్తం కూడా అంతరం ఏర్పడుతుంది. ట్రాఫిక్ రాకపోకలు స్తంభించిపోతాయి. కేవలం 10 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవాలా లేదా ఆఫీసులు చేరుకునే వాళ్ళందరూ కూడా గంటల పాటు ట్రాఫిక్లోనే నిలిచిపోయిన పరిస్థితి వస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాటర్ లెవెల్స్ని తగ్గించడానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా వాటర్ సంపులను మామూలుగా ఇళ్లలో ఏ విధంగా అయితే సహజంగా వాటర్ సంపులు తవ్వుకుంటామో ఆ విధంగా మెయిన్ జంక్షన్లలో వాటర్ సంపులు 10 లక్షల లీటర్ల కెపాసిటీలు ఉన్న వాటర్ సంపులను దాదాపు 11 సంపులు నిర్మించాలని 20 కోట్లు రిలీజ్ చేశారు. మొత్తం వాటర్ సమస్యలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సీఎం ఆదేశాలతో అయితే క్షేత్రస్థాయిలోకి మున్సిపల్ కార్యదర్శి దానకిషోర్ కూడా రంగంలో ఎదిగే పరిస్థితులను పర్యవేక్షించిన పరిస్థితి. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. డీటెయిల్స్